లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. పద్దెనిమిది సంవత్సరాలుగా ఇక్కడ ఈ గోశాలను సంరక్షించుకుంటూ వస్తున్నారు కుటుంబం అంతా కూడా. అసలు ఈ కార్యక్రమం ద్వారా, అంటే దీన్ని నిర్వహించడం ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం గోవులను సంరక్షించుకోవాలని ఒక ఉద్దేశంతో మొదలుపెట్టామండి. మేము ఫస్ట్ 9 ఆవులతోటే ప్రారంభం చేసినాము. ఇప్పుడు 350 ఆవులు అయినవి. అయితే అవన్నీ మనకు చాలా రకాల జాతులు ఉండేవి. మన ఆవులన్నీ నశించిపోతున్నాయి. మన సాంప్రదాయాన్ని, మన గౌరవాన్ని, మన ఆవులను మనం కాపాడుకోవాలని ఒక సదుద్దేశంతో ఈ గోశాల ప్రారంభం చేసినామండి. దాంతోపాటు మాకు వెంకటేశ్వర స్వామి వెనుక సపోర్టు, ఆయనదే మొత్తం, మాదేం లేదు. మేము మామూలుగా ఒక చిన్న బస్తా సామాన్ పట్టుకొని వచ్చినాము ఈ గోశాలకు. ఇప్పుడు ఇంత పెద్దగా తయారు చేసుకున్నాడు. ఆ ఆవుల దయ వలన మా కుటుంబం మొత్తం, మా పిల్లలు కూడా మాకు సహకరిస్తూ, మా కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు అందరు ఇక్కడే వర్క్ చేస్తుండ్రు. మనవాళ్ళతో సహా అందరు ఇక్కడే ఉన్నారు. మనవరాలు స్కూల్కి వెళ్ళింది. అందరం ఇక్కడే ఉంటాం, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు. ఇప్పుడు ఈ రోజులో సమాజానికి గోవులు అంటే అంతే. అసలు ఆ గోవుల యొక్క ప్రాముఖ్యత గురించి మాకు తెలియచేయండి. గోవు అంటే ఒక 33 కోట్ల దేవతలకు ఆవాసం అయిందమ్మా. అట్లాంటిది మన దగ్గర 350 గోవులు ఉంటాయి. ప్రతి శనివారం మనకు సప్తగో పూజ అని చేస్తాము. పొద్దున్నే వెంకటేశ్వర స్వామి సహస్రనామ పూజ చేసుకుంటాము, తర్వాత సప్తగో పూజ చేస్తాము, మధ్యాహ్నం రాహుకేతు పూజ అని చేస్తాము. వాటి వల్ల భక్తులందరూ కొంచెం అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వస్తుండ్రు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు రాకపోయేది, ఇప్పుడు చాలా మంది వస్తుండ్రు. మాకు కూడా సహకారం అందుతుంది. ఇంకా గోశాల అభివృద్ధి కావాలి, గోశాలకు ఒక ప్లేస్ కావాలని మాకు ఒక కోరిక అండి. చాలా గోవులు అవుతున్నాయి, ప్లేస్ లేదు మాకు. ఆ ప్లేస్ కోసమని ఆ వెంకటేశ్వర స్వామిని, గోవులను అందరినీ వేడుకుంటున్నాం. గత 18 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఈ గోశాలను నిర్వహిస్తూ కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో సహాయం చేస్తూ వాళ్ళలో వాళ్ళు సహాయం చేసుకుంటూ కూడా వినాయకుడి విగ్రహాలు కాంచి చూసుకోవచ్చు. మనం ఇక్కడ దీప ప్రమిదలు కూడా ఉన్నాయండి. నిజంగా అసలు ప్రమిదలు కూడా చూశారు కదా, వీటికి అన్నీ కూడా వీళ్ళు ఓన్లీ వాటర్ కలర్సే యూజ్ చేస్తున్నారు. ఆర్గానిక్గానే వెళ్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్గానే వెళ్తున్నారు. సో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం మనం కూడా. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? జై శ్రీరామ్. నా పేరు సుమశ్రీ అండి. నేను చిరుకుల్ గారి. మీరు ఏం చదువుకున్నారు? బీటెక్ అయిపోయిందండి, కంప్యూటర్. బీటెక్ చేశారు మీరు, ఇక్కడ గోశాలలో ఉన్నారు. నిజంగా అంటే రెండు డిఫరెంట్. అవునండి. అంటే మీకు అనిపించిందా, నేను చదువుకున్నాను కదా, నేను ఇక్కడ ఎందుకు ఉండాలి అని ఎప్పుడైనా అలా? అట్లా ఏం లేదు. యాక్చువల్గా మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం. లాస్ట్ ఇయర్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం. సో ఇక్కడ ఫుల్ టైమ్ గా ఇక్కడే కంప్లీట్ గా ఇంకా ఇక్కడే ఉండి ఇక్కడే మొత్తం అంతా చూసుకుంటున్నారు. మీరేమవుతారు? డాటర్ అండి. సో ఏమేం కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ? అంటే కార్తీక మాసంలో బాగా ఉంటుందండి. కార్తీక మాసం, ధనుర్మాసంలో బాగా పూజలు అవి జరుగుతుంటాయి. ఇక్కడ ప్రోడక్ట్స్ గురించి వచ్చేసి ధూప్ స్టిక్స్ ఒకటి చేస్తున్నాము, ప్రమిదలు చేస్తున్నాము, పిడకలు ఒకటి చేస్తాము, కర్రలు చేస్తాము. ఇప్పుడు లేటెస్ట్ గా వినాయకుడి విగ్రహాలు, రాఖీలు కూడా చేసాం. లాస్ట్ టైం ఈ ఇయర్ స్టార్ట్ చేసామన్నమాట. అంటే ఈ వినాయకుడి విగ్రహాలు ఇవి ఇయర్ స్టార్ట్ చేశారా? అంతకు ముందు ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర? అంతకు ముందు వచ్చేసి ధూప్ స్టిక్స్, ప్రమిదలు, ఎరువు ఒకటి చేస్తున్నాం, గోవర్క్ ఒకటి చేస్తుంటాం. సో మీరందరూ కూడా కలిసి కట్టుగా ఉండి అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. మీ సార్, మీ హస్బెండ్. ఓకే, నమస్తే సార్. మీ పేరు? నా పేరు రాకేష్ అండి. ఓకే, మీరు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో ఉన్నారు, ఇక్కడే ఉంటున్నారు మీరు కూడా? అవునండి. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, అంటే మీరు ఏం చదువుకున్నారు? జాబ్ ఏమైనా? బీకామ్ కంప్యూటర్స్ లో ఓకే, జాబ్ చేస్తాను. నేను బీ స్కూల్స్ లో వర్క్ చేస్తాను. ఇంతకు ముందు యాజ్ అన్ అడ్మిన్ గా వర్క్ చేసేవాడిని. తర్వాత కొంచెం. సో మీరు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమంలో బాగా పాలు పంచుకున్నారు. నిజంగా అంటే చూసారు కదా, అందరూ కూడా ఎడ్యుకేటెడ్, జాబ్స్ చేశారు, ఎడ్యుకేషన్ గా ఉన్నారు. ఆ చేసి వచ్చి కూడా ఇక్కడ ఈ దేవుడి దగ్గర ఈ దేవుడి సేవలు, అంటే మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఆ దేవుడికి సేవ చేయాలి అని ఈ గోశాలలో ఉంటూ మన ధర్మాన్ని కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి
నిజంగా 10 మందికి తెలియచేయాలి, గోవుల యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలి అని చెప్పేసి ఈ కుటుంబం మొత్తం కూడా ఇక్కడ అందరూ కూడా కలిసి కట్టుగా ఉంటూ అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చూసుకోవచ్చు మనం ప్రతి ఒక్కటి. ఈ నిజంగా అంటే ఈ రోజులో ఎవరికి వాళ్ళు పట్టించుకోకుండా మనదే అన్నట్లుండి కమర్షియల్ గానే ఉంటున్నారు అందరూ కూడా. అలాంటి ఈ జీవన శైలిలో నిజంగా వీళ్ళు ఈ రోజు అందరూ కూడా ఒక చోట చేర్చి ఆధ్యాత్మికంగా కానీ ఉంటూ ఆ గోవుల్ని సంరక్షించుకుంటూ దేవుడి సేవ చేసుకుంటూ 10 మందికి అయితే ఈ కుటుంబం నిజంగా ఆదర్శంగా నిలుస్తుందని మనం చెప్పుకోవచ్చండి. మీరు కూడా చూడొచ్చు. ఎరువు ఒకటి ఉందండి చెట్లకు వేసుకోవడానికి, ఆవు పేడతో చేసిందే. ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ అని చాలా మంది చేస్తున్నారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇలా పేడని పొడి చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏమేమి యాడ్ చేస్తారు ఇందులో? పేడ అండి, పేడని ఎండ పొడి చేస్తుంది. దానికి ఒక మిషన్ ఉంది, డివాటరింగ్ మిషన్ అనేసి, దాంట్లో వేస్తే. ఈ మిషన్ అంటే మిషన్ ఎలా సార్, ఎవరు ఎలా ఎక్కడి నుంచి తెచ్చారు? ఐడియా లేదమ్మా. ఒక ముస్లిం అబ్బాయి భాషా సాహితీ అనే హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ముస్లిమ్స్. వాళ్ళ దంపతులు మాకు 150,000 ఖర్చు అవుతుంది, మాకు గిఫ్ట్ కి ఇచ్చారు గోశాల వాళ్ళు. గ్రేట్ అండి. అంటే ఒక ముస్లిం సోదరుడు మనకి నిజంగా ఈ గోశాలకి, ఒక హిందూ దేవాలయానికి, ఇది కూడా ఒక మంచి గోశాలకి అంటే ఈ ఎరువుని ఏదైతే తయారు చేయడానికి కావాల్సిన ఆ యంత్రాంగం ఏదైతే ఉందో తనే తీసుకొచ్చి ఇచ్చాడంటే నిజంగా భాషా గారికి నిజంగా భాషా సాహితీ, భాషా సాహితీ అంట. నిజంగా అండి అసలు అంటే ఇలాగే అందరూ కూడా ఆలోచించాలి, వినూతంగా చేయాలి. వీళ్ళు కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సో మనం ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ చూసాం. ఇదైతే ఎటువంటి బిజినెస్ కానీ వ్యాపారం కానీ కాదండి. ఇక్కడ ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా సరే వాళ్ళు అమ్మింది ఎంతకి అనేది మనకి తెలుస్తుంది. ఆ వచ్చో 10-20 కూడా ఈ గోశాలను సంరక్షించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఒక 20 మంది 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఉపాధి కోసం వస్తున్నారో వాళ్ళని గోశాలను సంరక్షించుకుంటూ ఇక్కడ గోవుల్ని కాపాడుకుంటూ ఆ వచ్చే రూపాయి కూడా ఇక్కడ వాళ్ళు పెడుతున్నారు. ఇది మనకి ఆ గోవుల్నే కాదు, మన పర్యావరణాన్ని, మన ధర్మాన్ని కూడా కాపాడుతున్నారు. నిజంగా ఇక్కడ ఒక కుటుంబం అంతా కూడా కలిసి, వీళ్ళనే కాదు సో బయట ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ దేవాలయాలు ఇవి ఉన్నారో హిందూ ధర్మాన్ని నమ్ముతూ ఉంటారు, వీళ్ళు కూడా చేయాల్సింది ఒకటే అండి, వాళ్ళకి సంబంధించిన ఉత్పత్తులు ఏవైనా సరే మనం ఇక్కడికి వచ్చి తీసుకోండి. మన ఖమ్మం వారు, బయట వాళ్ళైతే కాదు. ఎక్కడైతే ఏదైనా అవసరం ఉంది, మాకు వేరే ఊరికి ఏదైనా ఆన్లైన్ కూడా ఉంటుందా అండి? ఆన్లైన్ అయితే ఇప్పటికి ఏం లేదు, కావాలంటే ఫోన్ లో చెప్తే డెలివరీ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఆన్లైన్ అయితే ఎవరైనా ఫోన్ చేసి మాకు కావాలి అంటే అడ్రస్ చెప్తే ఇక్కడ నుంచి డెలివరీ కూడా చేస్తానని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కొనాలండి ఇదైతే, ఎందుకంటే ఇది మన హిందూ ధర్మం, మనమే అండి, ఇవి మన గోవుల నుంచి వచ్చారు. మన హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రొడక్ట్స్ అన్ని వాటిని ఉపయోగించాలి, కొనండి. గోవుల్ని సంరక్షించగా మీ వంతుగా ఒక సహాయం లాగా ఉంటుంది. ఏదో మేము గోవులు సంరక్షించాలంటే అలా చందాయటం అని కాదు. ఈ ప్రొడక్ట్స్ కొనటం వల్ల కూడా దీని నుంచి వచ్చే రూపాయి వాళ్ళు ఆ గోవులకే పెడుతున్నారు, వాటిని సంరక్షించడానికే. మీ వంతు సహాయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ ఖమ్మం వాళ్ళే ఉన్నారు, బయట ఊరు వాళ్ళు ఉన్నారు, ఎవరైనా సరే తప్పకుండా కొనండి. అండ్ దేవాలయాల వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మనం కూడా ఏదైతే ఉందో మనం కూడా ఇలాగే చేయాలి, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి చేస్తున్నాం. మన గోవుల సంరక్షణకి అయితే ప్రతి ఒక్కరు కూడా, మన హిందూ ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం.